మిర్చి కొనుగోళ్లపై గత సంవత్సరం వచ్చిన సమస్యలను పరిష్కరించి ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్ష సమావేశం పెట్టామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సంవత్సరం మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. గత ఏడాది మిర్చి ధర అధికంగా ఉండడంతో రైతులు విపరీతంగా మిర్చి పండించారని తెలిపారు. గత ఏడాది 1,90,000 హెక్టార్లలో సాగు చేస్తే ఈ ఏడాది 1,06,000 హెక్టార్లలో సాగు చేశారని చెప్పారు. కోల్డ్ స్టోరేజ్ లో మిర్చి పెట్టినా బ్యాంకర్లు రుణాలు ఇవ్వలేదని, ఈ ఏడాది కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకున్న మిర్చికి రుణాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారని గుర్తు చేశారు. 100% ఈ క్రాప్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లామాధవి, నసీర్ అహ్మద్, మార్కెట్ శాఖ కమిషనర్ జయలక్ష్మి, డీసీఎంఎస్ చైర్మన్ వడ్డానం హరిబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతులందరూ తేజ రకం ఇప్పుడు అమ్ముకున్న కంటే ఒక నెల 15 రోజుల తర్వాత అమ్మితే ఎట్టి పరిస్థితుల్లో రేటు వస్తుంది. కాబట్టి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎడ్యుకేట్ చేస్తాం. మీరందరూ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోమని చెప్పి కోరుతున్నాం. రుణాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. గతసారి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి కంప్యూటర్ వే మిషన్స్ 100% పనిచేయాలి. ఎవరైనా రైతు తెచ్చి వేయింగ్ మిషన్ మీద మిర్చి బస్తా వేస్తే ఆ బస్తా ఎన్ని కేజీలు ఉంది, రేట్ ఎంత, వెరైటీ ఎంతనే స్పష్టంగా మీరు తీసుకెళ్ళినటువంటి సరుకు ఏ వెరైటీ, ఎంత రేటు, ఎంత వెయిట్ ఉంది, ఆ రోజు ఎంత మీకు డబ్బులు వస్తాయని స్పష్టంగా మెసేజ్ ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా సరే వేరేగా వ్యవహారం చేస్తే ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్కి, పోలీస్కి ఆదేశాలు ఇచ్చాం. ఆ సమస్యని పరిష్కరించడానికి పూర్తిగా చర్యలు తీసుకుంటాం.